సో ఎప్పుడు అందరూ చెప్పినట్టు కాకుండా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు కాకుండా, సో ఈ సినిమా కోసం ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది, నా వరకు ఎలా వచ్చింది అని చెప్పే ముందు ఏలూరి శ్రీనివాస్ గారు, నేను ఫస్ట్ యాక్టింగ్ చేద్దాము అనుకున్నప్పుడు రామానాయుడు స్టూడియోకి వెళ్ళాను. నేను ఫస్ట్ ఆయన్నే కలిశాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది ఇచ్చే సలహా రైట్ పర్సన్స్ని కలవాలి అంటారు. సో నేను చాలా మంచి పర్సన్ని కలిశాను. చాలా మంచి అడ్వైస్ ఇచ్చి కలిసిన 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత కూడా నాకు ఒక కాల్ వచ్చి, అమ్మ ఇందు ఈ క్యారెక్టర్ ఉంది, మన సినిమా, నువ్వు వచ్చి చేయన్నారు. ఆ తర్వాత నాకు ఈ పోస్టర్ పంపించారు, మ్యాడ్. బేసిక్గా అందరూ ఇంట్లో నన్ను అంటూ ఉంటారు, ఆర్ యూ మ్యాడ్, నా ఫ్రెండ్స్ కూడా. సో చాలా క్రేజీగా ఉందని వెంటనే నేను ఆఫీస్కి వెళ్తాను సార్ అన్నాను. వెళ్ళాను. కలవగానే అక్కడ మా డైరెక్టర్ గారు చాలా కూల్గా కూర్చుని ఉన్నారు. సో పోస్టర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మా హీరో రజత్ అండ్ నిఖిల్ అండ్ హీరోయిన్స్ ఎవరు అని చూస్తే పోస్టర్స్ చాలా అందంగా ఉన్నారు వాళ్ళు. నేను వెయిట్ చేస్తున్నాను సార్ చేస్తాను అని. సో టీం అంతా ఎంత కూల్ అంటే, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ డైరెక్టర్లో స్ట్రెస్ అనేది నాకు ఎప్పుడు కనిపించలేదు. ఏంటి సార్ మీరు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వరా అంటే, ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారు అనమాట. సో సెట్కి వెళ్ళిన తర్వాత మా ఈ డిఓపి రఘు గారి కోసం చెప్పాలి, చాలా అందంగా ప్రతి ఫ్రేమ్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీతో వర్క్ చేసినందుకు. అండ్ ఎవరైతే హీరో రజత్ అండ్ శ్వేత, నాకు చాలా కంఫర్టబుల్ వాళ్ళతో యాక్ట్ చేయడం. మా కాంబినేషన్ స్పందనతో అయితే ఏడుపు సీన్ ఉన్నాయి కాబట్టి మధ్య మధ్యలో ఎక్కువ నవ్వుతూ విసిగించాము. సో స్వీట్ స్పందన, ఐఎమ్ వర్కింగ్ విత్ యూ అగైన్, మళ్ళీ చేయాలని అనుకుంటున్నాను. అండ్ నిఖిల్ అస్సలు మాట్లాడు, ఎందుకంటే ఎప్పుడు నేను రజత్ ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటాం, అక్కడక్కడ మమ్మల్ని కంట్రోల్ చేస్తూ నవ్వకండి అని అనేవారు. సో సినిమా ఇలా ఎండ్ అయిపోయింది అనమాట. లక్ష్మీ ప్రసన్న గారి గురించి చెప్పాలి అంటే, నాకు ఎప్పటి నుంచో అమ్మాయి మంచి పరిచయం, మంచి స్నేహితురాలు. తను ఇప్పుడు నేను చేసిన ఫిలింకి 5 సాంగ్స్ రాయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ప్రౌడ్ ఆఫ్ యూ లక్ష్మీ ప్రసన్న, ప్రియాంక సారీ. సో ఇంకా నువ్వు మంచి ఫిలిమ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫిలింకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ ఫిలిం మీరు థియేటర్స్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరినైనా మర్చిపోతే ఐఎమ్ సారీ. నమస్కారం. వచ్చేసినటువంటి పెద్దలు, మీడియా మిత్రులు మరియు మిత్రులు, మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. ఇక్కడికి కాదు, థియేటర్స్లోకి, ఇక్కడికి ఎలాగొచ్చారు. యా, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు ముందుగా థ్యాంక్ యూ సార్. అండ్ మా జర్నీ చాలా సందడిగా, హడావిడిగా, అల్లరిగా సినిమా టైటిల్ లాగానే సాగింది. ఇంతకు మించి ఎక్కువ చెప్తే మళ్ళీ వేరే వాళ్ళకి టైం దొరకదు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో వర్క్ చేసినందుకు. అండ్ అంతే, థ్యాంక్ యూ అండి. సినిమా చూడడానికి మీరందరూ వస్తారని వెయిట్ చేస్తున్నాము. మేము రెడీ సార్. మీరు ఆల్రెడీ చెప్పేశారండి, అందుకే నేను నా టైం తగ్గిపోయింది. అందరి గురించి థ్యాంక్ యూ. సో I want to start my speech with gratitude. సో మా సినిమాకి పిఆర్ లాగా వర్క్ చేసిన శ్రీను గారికి బిగ్ థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ఇట్స్ సో గుడ్ టు సీ ప్రతి సినిమాకి చాలా ఎక్స్ట్రీమ్ సపోర్ట్. ఎందుకంటే ఈ పాండమిక్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే మీరు యూ గైజ్ లైక్ మేక్ అస్ స్టార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దాట్. అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. సో టాకింగ్ అబౌట్ మై ఫిల్మ్ మ్యాడ్, 6th August, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో 2 years నుండి మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం, కానీ మాకు అవకాశాలు రాలేదు. ఐ నో దాట్ ఆల్ ఆఫ్ యూ విన్ సఫరింగ్, అండ్ ఆ సఫరింగ్ని కొంచెం రిలీవ్ చేయడానికి విత్ ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ అనేది ఒక అద్భుతమైన సినిమా. నేను ప్రివ్యూ చూశాను కాబట్టి చెప్తున్నాను. August 6th రిలీజ్ అవుతుంది. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన లక్ష్మణ్ సార్కి బిగ్ థ్యాంక్ యూ. అండ్ సినిమా అనేది ప్రొడ్యూసర్స్ లేకుండా we are nowhere. So Krishna sir ki and Venu garki a big thank you for producing our film, and Martand K Venkatesh sir for editing the film, Raghu Mandati garu for giving excellent cinematography, Mohit for bringing such amazing music, Lakshmi Priyanka for writing
వండర్ఫుల్ లిరిక్స్, అద్భుతమైన సింగర్స్ అండి. శక్తి శ్రీ గోపాలన్ గారు, నరేష్ అయ్యర్ గారు, హేమచంద్ర గారు, వైష్ణవి, అండ్ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ నేమ్స్, సో అద్భుతమైన మ్యూజిక్. యూ కుడ్ జస్ట్ చెక్ అవుట్ ద సాంగ్స్ ఆన్ యూట్యూబ్. సో పరంధామ్ గారు, హీ వాజ్ దేర్ త్రూ ద ఎంటైర్ ఫిల్మ్ అనమాట. వర్క్ షాప్స్ కండక్ట్ చేసి మమ్మ అందరినీ కూడా క్యారెక్టర్స్కి ప్రిపేర్ చేశారు. అండ్ శ్రీనివాస్ గారు, ఏలూరు శ్రీనివాస్ గారు, సో హీ వాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ డ్యూరింగ్ ద ఎంటైర్ ఫిల్మ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మై టీమ్. ఎక్స్ట్రీమ్లీ అంటే లక్ష్మణ్ సార్ ఈజ్ ద ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్, బట్ ద అప్రోచ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఫ్రెష్ పర్స్పెక్టివ్ అండి. ఎందుకంటే ఈ సినిమాలో 2 డిఫరెంట్ కపుల్స్, ఒక మ్యారీడ్ కపుల్, ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్ని త్రూ ద లెన్స్ ఆఫ్ ద వరల్డ్ చూపిస్తారు. సో మ్యాడ్ గురించి చెప్పాలంటే ఐ వుడ్ వాంట్ టు సే దాట్ మనం పుట్టినప్పటి నుండి కన్ను మూసేదాకా కూడా మన జీవితం అంతా బంధాల చుట్టూ ఉంటుంది. మన అమ్మ నాన్నతో బంధం, అన్నతో బంధం, చెల్లితో బంధం, మనం ప్రేమించిన వాళ్ళతో ఒక బంధం. సో ఈ బంధాలు అనేది ఒక పుస్తకం లాంటిదండి. ఈ పుస్తకంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ ఈ జనరేషన్లో ఒక్క పొరపాటు జరిగితే పుస్తకాన్నే చించేస్తున్నారు. ఆ పుస్తకాన్ని చించకూడదు, మనం ఒక బంధంలో ఉన్నప్పుడు బాధలు పంచుకోవాలి కానీ బాధ పెట్టకూడదు అనే ఒక బ్యూటిఫుల్ లైన్ని త్రూ మ్యాడ్ మా లక్ష్మణ్ సార్ ప్రజెంట్ చేశారు. మీకు పైసా వసూల్ దేతడి పోచమ్మ గుడి, మ్యాడ్ August 6th. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్, సపోర్ట్ అస్. అండ్ వ్యాక్సిన్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్, మాస్క్ ధరించండి, స్టే సేఫ్, మీ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ డూ వాచ్ మ్యాడ్. మీకు నచ్చితే డెఫినెట్గా సోషల్ మీడియాలో షేర్ చేయండి. వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ లంచ్ టైం అయింది. లంచ్ ఇస్ దేర్ ఆఫ్టర్ దిస్, ప్లీజ్ హ్యావ్ లంచ్. అందరికీ ఎందుకంటే లేట్ అయిపోయింది. ఇంకా చెప్పేది ఏం లేదండి. నేను బేసికలీ ఐటీ బ్యాక్గ్రౌండ్ నాది. మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తే సినిమా చేశాను. సినిమా చేసి వెళ్ళిపోదాని వచ్చాను నేను యాక్చువల్గా. కానీ ఈ టీం అందరితో ఒక రిలేషన్ ఏర్పడిందండి. రియల్లీ వెరీ ఇంత సినిమా తీయడం ఈజీ, కానీ ఇంత ప్రాణం పెట్టుకొని వస్తారా? ఎస్పెషలీ నేను చూస్తున్నాను హీరోలు, హీరోయిన్లు, అసలు టెక్నీషియన్స్ వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారని. సో కాకపోతే లక్కీ ఏంటంటే మా ప్రొడ్యూసర్ అందరు సినిమా ఒక స్పెషల్ షో వేసాం రామనాయుడులో, చూసి ఇమీడియట్గా నాకు మెసేజ్ చేశారు, గో ఫర్ ద నెక్స్ట్ బిగ్ వన్ అని. సో దట్ ఈస్ ద హోప్. ప్రాబ్లీ ఐ విల్ డూ ఎ నెక్స్ట్ మూవీ, లెట్స్ సీ. బట్ కార్డ్స్ ఆర్ ఆన్. ఈ సినిమా అయితే ఇట్ విల్ బి ఎ ఫీస్ట్. చూడండి, కొత్త ట్రీట్మెంట్తో ఉంటుంది. రెగ్యులర్ సినిమాలో ప్యాటర్న్లో అయితే ఉండదు. డెఫినెట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఎంత చెప్పినా మీరు చూసి మీరు రాస్తారు. సో బెటర్ సినిమా చూడండి. నేను ఎక్కడ చెప్తున్నాను, బాగుంటే చాలా బాగుందని చెప్పండి, నార్మల్గా ఉంటే ఓకే మంచి ప్రయత్నం అని చెప్పండి. చిన్న సినిమా అనట్లేదు, చిన్న సినిమా అనేది నో డెఫినేషన్. మంచి సినిమా, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. సో అందరికీ నమస్కారం. సో నేను మోహిత్ రెహమానియక్. సో కంపోజ్డ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మ్యాడ్, MAD మ్యాడ్. సో యాక్చువల్గా ఏం ప్రిపేర్ అవ్వలేదు టు టాక్ ఎనీథింగ్ ఏదని చెప్పడానికి. బట్ ఇది నిజంగానే ఫస్ట్ ఈ సినిమాలో డైరెక్టర్ సార్ని కలిసింది నేనే. సో నాట్ ఈవెన్ ఎనీ కాస్ట్ ఆర్ ఎనీథింగ్ ఏం జరగలేదు. సో ఐ వాంట్ టు స్పెసిఫై, ఇది చెప్పాలి ఇప్పుడు, అంటే మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. సో మ్యూజిక్ కంపోజర్స్ అంటే చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. సో నేను చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసిన వ్యక్తిని. సో ఐ లెర్న్ మ్యూజిక్ ఇన్ చెన్నై అండ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ చెన్నై. అక్కడే ఉండి సంగీతం నేర్చుకోవడం జరిగింది. సో ఫస్ట్ కొన్ని ఉంటాయి మ్యూజిక్ డైరెక్టర్కి, కొన్ని లైక్ ఇట్స్ అ క్రియేటివ్ థింగ్. సో అది క్రియేటివ్ థింగ్, దానికి కావాల్సిన కొన్ని ఉంటాయి. కథ చెప్పినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, బట్ వెన్ ఎవర్ కమ్ టు కంపోజర్స్ రిక్వైర్మెంట్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఒక్కోసారి ఓకే చెప్పకపోవచ్చు. సీరియస్లీ, సో సీరియస్గా. ఎందుకంటే మా సినిమా బేసిక్ చెప్తాను సింగర్స్ గురించి. ద గ్రేట్ పద్మశ్రీ కైలాష్ ఖేర్ గారు పాడారు. ఆ సాంగ్ పాడడం ఒక లెవెల్ అయితే, దాన్ని హిందీలోనే రాయించి లిరిక్స్ శ్రీరామ్ గారు రాశారు. కంప్లీట్గా సాంగ్ని హిందీలోనే సినిమాలో ఉంచాం ఫర్ టు క్యారీ దట్ ఎమోషన్, టు కంపోజ్ దట్ కంప్లీట్ సూఫీ సాంగ్. ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ థింగ్స్. ఇవి పక్కన పెడితే ఫస్ట్ మనం ఇట్లా వెళ్దామా అనే నా ఐడియా చెప్పి, బికాస్ ప్రతి విషయము డబ్బుతో కూడుకున్న విషయం. సీరియస్గా
ఇది చిన్న సినిమా అంటున్నాం కదా, సినిమాల్లో చిన్న పెద్ద అనేది ఏది ఉండదు. ద వే యూ వాంట్ టు షో ఇట్, ద వే మీరు ఏదైతే చూపించాలనుకుంటున్నారో దర్శకులు అది చూపించడం. సో నేను చెప్పిన కొన్ని రిక్వైర్మెంట్స్కి సీరియస్గా వితౌట్ ఎనీ హెసిటేషన్ డైరెక్టర్ లక్ష్మణ్ సార్, అది మాకు పెయిన్ఫుల్ అయినా ఓకే మోహిత్, విల్ డూ దట్ ఫర్ అవర్ సినిమా అండ్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్ అని ముందుకు రావడం, ఇట్స్ లైక్ రియలీ సర్ప్రైజింగ్. అప్పటి తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ కథకి ఏం కావాలో ఎలా కావాలో దగ్గరుండి చెప్పారు మా లక్ష్మణ్ సార్. అండ్ స్పెషల్లీ దిస్ బ్యూటిఫుల్ కాస్ట్, బ్యూటిఫుల్ పీపుల్. రజత్ గారు ఉన్నారు కదా హీరో, బావ అని పిలుస్తాను, మా బావ గారు. సో మా బావ రజత్ అంటే ఒక హీరోగా ఏదో వచ్చేసి యాక్టింగ్ చేసి వెళ్ళిపోయామన్నట్టు ఎవరూ చేయలేదు. వాళ్ళు ప్రతిసారి కూర్చున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఎందుకు చూడాలి అనే క్వశ్చన్స్ రావచ్చు మీకు. వై మ్యాడ్ అంటే అన్ని సినిమాల్లాగా వచ్చి ఏదో మర్చిపోయే సినిమా అయితే కాదు, నో. అండ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ, ఇప్పుడు ప్రౌడ్గా చెప్తున్నాను, నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నిటికీ లక్ష్మణ్ సార్ ఓకే చెప్పడం నార్మల్ విషయం కాదు. ఇది చాలామంది దర్శకులకి ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ సినిమా ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో వీ రికార్డెడ్ ఎ సాంగ్ విత్ కైలాష్ ఖెహర్ గారు అండ్ ది గ్రేట్ డాక్టర్ ఉన్నికృష్ణన్ గారు. సాంగ్ విన్న వెంటనే లక్ష్మణ్ సార్తో మాట్లాడి నా కోసం విక్రమసింహ అనే సినిమాలో పాడారు తెలుగులో ఆఫ్టర్ లాంగ్, నాకు గుర్తున్నంత వరకు, రెహమాన్ సార్ కంపోజిషన్లో, ఏదేమైనా సఖి విడువను నిన్నే అని. అండ్ తర్వాత నెక్స్ట్ నాకు అదృష్టంగా భావిస్తున్నాను, ఉన్నికృష్ణన్ గారు పాడారు, నరేష్ అయ్యర్ పాడారు అండ్ శక్తి శ్రీ గోపాలన్, మనీషా, వైష్ణవి అండ్ హేమచంద్ర. ఇది కాకుండా సర్ప్రైజింగ్గా లాస్ట్లో మేము రికార్డ్ చేసిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ జీన్స్ శ్రీనివాస్ సార్ దూరం అని పాడారు అండ్ హీ ఎంజాయ్డ్ రికార్డింగ్ దట్ సాంగ్. సో ఇదంతా పాసిబుల్ బికాస్ ఆఫ్ లక్ష్మణ్ సార్. ప్లీజ్ క్లాప్. ఒక మ్యూజిక్ కంపోజర్గా నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఇస్ లైక్ ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ వీ మిక్స్డ్, మాస్టర్డ్ ఇన్ చెన్నై, ముంబై అండ్ కాలిఫోర్నియా. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ వీ అరేంజ్డ్ orchestration, live orchestration with the help of Lakshman sir again. And definitely నా బెస్ట్ నేను ట్రై చేశాను టు ఎలివేట్ ద సినిమా మ్యాడ్. అండ్ లాస్ట్ మై బ్రదర్ రఘు మందాటి గారు డిడ్ హిస్ జాబ్ ఫెంటాస్టిక్ వే. అండ్ ప్రియాంక ఒక సాంగ్ పాడిన తర్వాత, సరే ఇన్ని స్పెసిఫికేషన్ తర్వాత సో మెనీ పీపుల్ ఆస్క్డ్ మీ, why can't you go for a big lyricist or something? Even Lakshman sir is ready. Kani, she's such a talented person and ప్రతి అక్షరం వెనక ఒక ఎమోషన్ని రాసి, ప్లీజ్ దయచేసి వినండి, తను చాలా బ్యూటిఫుల్గా రాసింది. ప్లీజ్ క్లాప్ ఫర్ ప్రియాంక. అండ్ రజత్, స్పందన, శ్వేత, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్, ఇంత కోవిడ్ సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ డైరెక్టర్ సార్. Thank you so much sir for giving me this opportunity, because I always want to play this beautiful character, proper Telugu Ammai. So you given me this opportunity. And I want to talk about music. Mohit, you did fabulous job. And Priyanka, beautiful lyrics. Thank you so much. And yeah, my star cast, Nikhil, Rajat, Shweta, thank you so much. That's it. Movie చూడండి. మ్యాడ్ ఈజ్ అ సూపర్ డూపర్ హిట్ మూవీ నాకు అనిపిస్తుంది. 2 years వెయిట్ చేశాము. ఫైనలీ వీ ఆర్ ఆన్ బోర్డ్ అండ్ థియేటర్స్ ఓపెన్ అయింది. ఇన్ని రోజులు ఇంట్లో కూర్చున్నారు కదా, ఐ థింక్ యూ గైజ్ విల్ పక్కా ఎంజాయ్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక ఇంపార్టెంట్ పర్సన్ మర్చిపోయాము. అంటే ఐ మే బి ద ప్రొడ్యూసర్, బట్ కనిపించని 4వ సింహం అన్నట్టు మా వేణుగోపాల్ రెడ్డి గారు ఈజ్ ద రియల్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ బావా. అండ్ ఈ సినిమా గురించి ఇందులో నటించినంటే నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. అండ్ అవర్ డైరెక్టర్, మేమిద్దరము 10 ఏళ్ళ కళ మాది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఇక అది మాటలు వస్తలేవు, అది కృతజ్ఞత ఏ విధంగా చెప్పన్నా కూడా తెలియలేదు. బికాజ్ హీ హాజ్ బీన్ ద హోల్ పిల్లర్ అన్నట్టు, అన్నీ ఆయన్నే చూసుకున్నాడు. ఫ్రమ్
చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ రిలీజ్ వరకు అన్ని తనే భుజాల మీద మోసాడు కాబట్టి ఐ థింక్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ మ్యాడ్. అండ్ ఐ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. టెక్నీషియన్కి వెళ్ళి ఒకటే సంతోషం ఏంటంటే వెదర్ దిస్ ఫిలిం విల్ సక్సీడ్ ఆర్ నాట్, బట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ 50 రోజులు క్రూకు భోజనం పెట్టాను సంతోషం. ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకో చాలా మందికి విల్ గివ్ హోప్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అదో ఈ టైంలో అదో సంతోషం మాకు, అంతే. డబ్బులు అనేది వస్తాయి పోతాయి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇక్కడ పెద్ద గెస్ట్ ఎవరంటే మీడియా మీరే. ఎందుకంటే చిన్న సినిమాని బయటకు తీసుకెళ్లేది మీరే. మళ్ళీ నాకు ఇలా నుంచి మీతో మాట్లాడుతాను లేదో నెక్స్ట్ నాకు తెలీదు. మాలాంటి చిన్న సినిమాలకి ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇదే ప్రెస్ మీట్. సో మీ సపోర్ట్ మాకు కావాలి. సో మ్యాడ్ ఈ మూవీ మా అందరికీ చాలా ఇంపార్టెంట్. నాకు కానీ, రజత్కి కానీ, శ్వేత కానీ, స్పందనకు కానీ చాలా హోప్స్ పెట్టి చేసాం ఈ మూవీని. నాకు రజత్కి అయితే ఒకసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. అంటే ఈ కరోనా వల్ల థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి. సో సినిమా రిలీజ్ అయిద్దో లేదో అన్న ఒక టెన్షన్. మాకు నైట్ నిద్ర ఉండేది కాదు. సో ఫైనల్గా ఈ August 6th సినిమా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మూవీకి అందరూ చాలా కష్టపడ్డారు. రఘు గారు అండ్ ఎవ్రీవన్, అందరికీ మంచి సక్సెస్ రావాలి. అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా మంచి సక్సెస్ రావాలి. ఈ సినిమా అయితే సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే పక్కా అవుతుంది. మీరు అందరూ తప్పకుండా మా సినిమాని చూడండి. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని August 6th థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ బేసిక్గా నా మిత్రుడు మాధవ్ అన్నట్టు మాది ఒక చిన్న సినిమా. ఆ చిన్న సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా ప్రమోట్ చేయాలి, అసలు జనాల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి అనేది మాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేదండి. అంటే పోనీ మేము ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే మాకు ఎవరైనా గెస్ట్ పిలవడానికి మాకు గెస్ట్లు తెలియదు. మేము అంత బడ్జెట్ పెట్టి మేము చేయగలుగుతామా లేదా, లేకపోతే మాకు గెస్ట్లు ఎవరైనా వస్తారా, మీడియా వస్తారా లేదా అనేది చాలా చాలా ఇన్హాబిషన్స్ ఉండేవి మాకు. సో మాకు అనిపించింది ఏంటంటే సినిమా బాగుందంటే ఏ గెస్ట్ వచ్చినా మేము ఎక్కడ చేసినా సినిమా నడిచిపోద్దని మాకు గట్టి ఫీలింగ్ అండి. సో ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ఫస్ట్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మాకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మీమర్స్కి, ప్రతి ఒక్క మీమ్ పేజెస్కి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఫస్ట్ మా సినిమాని తిట్టడంతో స్టార్ట్ అయ్యి పొగడ్డానికి వచ్చారు వాళ్ళు. అంటే ఈ మ్యాట్ టైటిల్ ఏంద్రా, ఈ ట్రైలర్ ఏంద్రా, ఇవన్నీ చూస్తూ వాళ్ళు పాటలు వినడం మొదలుపెట్టారు. మళ్ళీ ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు. ఇవన్నీ చూసి అమ్మ ఇది నిజంగానే మంచి సినిమా అన్నట్టుందిరా, మనం దీన్ని సపోర్ట్ చేద్దామని చెప్పి ముందరకు వచ్చిన ప్రతి ఒక్క మీమర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ నాకు ఒక పాయింట్ మాట్లాడాలనిపించింది. ఏంటంటే నేను ప్రతి మా యూట్యూబ్ టీజర్ కింద కానీ, ట్రైలర్ కింద కానీ, లేకపోతే కమెంట్స్ చూస్తుంటే, బ్రదర్ మీకు సినిమా ఇష్టం ఉంటే చూడండి, లేదంటే లేదు, కమెంట్లు పెడుతుంటారు. మీకు అసలు సినిమాలో కంటెంట్ ఏముందని మీకు కమెంట్ పెడతారు బ్రదర్. దయచేసి వచ్చి సినిమా చూడండి. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఈ కంటెంట్ డైరెక్టర్ గారు ఏం చేద్దాం అనుకున్నారు, మా యాక్టర్స్ ఏం చేద్దాం అనుకున్నారో చూడండి అది. అంతేగాని నాకు ఈ సినిమా నచ్చదు, దీని అమ్మాయిలో బిట్లు ఎక్కువ ఉన్నాయి, అంటే దట్ ఈస్ వేర్ ఒక చిన్న సినిమాని కిల్ చేసేస్తారు అక్కడే. సో దయచేసి అట్లాంటి కమెంట్లు పెట్టకండి. ఒకవేళ పెట్టినా కూడా మీరు వచ్చి సినిమా చూసి మీకు అట్లా అనిపిస్తే అదే కమెంట్లు పెట్టండి, తప్పులేదు అందులో. బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ దాట్. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ ఆన్ August 6th. చాలా 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 వెయిట్ చేశామండి. ఎందుకంటే నా ఇంతకుముందు సినిమా రిలీజ్ అయ్యి, నేను ఇంతకుముందు శ్రీవల్లి అనే సినిమా చేశానండి విజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్లో. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి 2017 సెప్టెంబర్లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు రిలీజ్ లేదు, సినిమాలు లేవు. అంటే అది ఎట్లా అంటే సినిమాలు రాకపోవడం కారణం ఏంటంటే చాలామంది అనుకున్నారు ఆ సినిమాకి నేనే ప్రొడ్యూసర్నేమోనని, నేనే డబ్బులు పెట్టుకొని చేసుకుంటున్నానని. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారికి డబ్బులు ఇచ్చేంత స్థాయిలో నేను లేను. బేసిక్గా వాళ్ళు ఒకరైనా కొత్తల్ని తీసుకున్నారంటే తీసుకోకూడదా అండి? కొత్తలకు ఛాన్స్ ఇవ్వకూడదా? ఇవ్వచ్చు కదా. అది ఎంత నెగిటివ్ వెళ్ళిపోయిందంటే, నేను ప్రతి ఏ ఆఫీస్కి వెళ్ళినా నువ్వు సినిమాకి ఎంత డబ్బులు పెడతావు, నువ్వు నాకెంత ఇస్తావు, నువ్వు ఆ సినిమాకి ఎంత పోగొట్టుకున్నావు అని క్వశ్చన్లు అడుగుతుంటే నాకు మైండ్ పోయేది అసలు.
అర్థమయ్యేది కదా నేను కరెక్ట్గానే వచ్చాను ఇండస్ట్రీకి లేదా అని. ప్రతిసారి క్వశ్చన్ మార్కే నాకు. కానీ ఫస్ట్ టైం ఏలూరు శ్రీనివాస్ గారి త్రూ నేను ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ₹1 నన్ను పెట్టమని లేదు, వాళ్ళు డబ్బులు ఇస్తాను మాత్రం అని. దే సెట్ నీ ఖర్చులకు నేను ఇస్తాను, కానీ యాక్ట్ అంటే నాకు ఈ సినిమా దేవుళ్ళలాగా అనిపించింది నిజంగానే. ఎందుకంటే దే సా మై టాలెంట్ ఇన్ మీ. దే డిన్ సీ దట్ నన్ను విజేంద్ర ప్రసాద్ గారు పికప్ చేశారో లేకపోతే రాజమౌళి గారు క్యాస్ట్ చేశారని నన్ను అసలు వాళ్ళు పట్టించుకోలేదు నన్ను. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ సినిమాకి సరిపోనని చెప్పి అన్నారు డైరెక్టర్ గారు. బట్ ఇట్ టుక్, నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మరి చేశాను ఈ సినిమాని. ఐ హోప్ మీ అందరికీ మా పర్ఫార్మెన్స్లు నచ్చుతాయని, 100% నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మా డిఓపి రఘుమందాటి గారు. సార్, యూ హ్యావ్ లాంగ్ వే టు గో, కీప్ వర్కింగ్ హార్డ్. అండ్ మీకు సపోర్ట్ చేసిన ఎస్ఆర్ పరంధామ్ గారు, ఐ నో హీఈస్ నాట్ హియర్, ఆయన ఏదో విజయవాడ షూటింగ్లో ఉన్నట్టున్నారు ఆయన. ఎస్ఆర్ పరంధామ్ గారు కో డైరెక్టర్ గారు, ఆయన చాలా 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 బాగా చేశారు. అండ్ ఎస్పెషలీ శ్వేతా వర్మ, మై కో యాక్ట్రెస్, you have been always a tremendous, you come up to the stage. So Shweta Verma, she is my co-actress. She has been a wonderful actress to me. అంటే మా ఇద్దరి మధ్యన ఎట్లుండేదంటే కెమిస్ట్రీ, నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇంత బాగా చేస్తా అన్నట్టు పోటీపడి చేసాం. వీ హ్యాడ్ దట్ వాట్ యూ సే దిస్ ఒక పాజిటివ్ ఫైటింగ్ స్పిరిట్ ఉండేది. అండ్ దీంతో ఎంత స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అండ్ మై ఫ్రెండ్ మాధవ్ కమ్, బికాజ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. దిస్ ఇస్ వన్ మోర్ థింగ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఎవ్రీవన్. మాధవ్, he is one more biggest support in the movie, Shweta తర్వాత. And then స్పందన గారు, తన ఫోన్ చూసుకుంటున్నారు. స్పందన, షీ ఈజ్ వన్ మోర్. అంటే మా ఇద్దరి మధ్య సీన్స్ ఉన్నాయి కానీ బట్ we four are the face of MAD, and I'm really very happy to share screen with you guys. And ఆయన బాలకృష్ణ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది కదండి, ఆయన ప్రతి ఆడియో ఫంక్షన్కి వెళ్ళిన హీరోయిన్ గారితో ఒకటి అంటారు, ద మోస్ట్ వైబ్రెంట్లీ, వొకేషియస్లీ, స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ, క్యాప్టివేటింగ్ ఇన్ కూల్, స్పందన పల్లి అండ్ శ్వేతా వర్మ అంటాను. వీళ్ళని చూస్తే ఒక షాయరీ ఒకటి గుర్తుకొస్తుంది, నూర్ ఉస్ చాంద్ కా ఆస్మాన్ మే హే, నూర్ ఉస్ చాంద్ కా ఆస్మాన్ మే హే, తుజ్సే ఇష్క్ కర్నా మేరీ ఈమాన్ మే హే, कर दो मोहब्बत की इज़हार जो तेरे दिल में है, कर दो मोहब्बत की इज़हार जो तेरे दिल में है, तेरा मोहब्बत का जुनून अभी भी मेरे सीने में है. चाल रहा रे ये वकल సరిపోరా. So this is how our MAD looks in movie also. So దయచేసి మీరు అందరు సినిమా చూడండి. అండ్ రఘు గారు రండి, ఐ వాంట్ యూ టు బి ఆల్సో ఆన్ స్టేజ్. మా ప్రముఖ నటి ఇందు కమ్. ఓకే, కమ్. అండ్ ఎస్పెషలీ ఈ సినిమాకి నిజంగా నా వాడు, నా మనసుకి ఎంత హత్తుకున్న వీళ్ళతో పాటు ఇంకోడు ఉన్నాడు, మా లడ్డుగాడు మోహిత్ రెహమానియాక్. నిజంగానే పేరులో రెహమాన్ ఉన్నాడు, వాడి మ్యూజిక్లో కూడా రెహమాన్ గారు ఉంటారు. సో మోహిత్, ఐ కాల్ అప్ ఆన్ స్టేజ్, ప్లీజ్ కమ్. మోహిత్ రెహమానియాక్ అండి, గుర్తుపెట్టుకోండి, దిస్ గైస్ నేమ్ ఇస్ గోనా బీ ఇన్ ఇండస్ట్రీ ఫర్ లాంగ్ టైమ్. అండ్ మోహిత్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్క యాక్టర్, నా లాంటి కొత్త యాక్టర్లకి ఒక కోరిక ఒకటి ఉంటుంది, అదేంటంటే పెద్దవాళ్ళ సింగర్లు పాడిన దాంట్లో నేను ఉండాలి అని. నా సినిమాకి నాకు 3 పాటలు ఇచ్చిన మోహిత్కి చాలా థ్యాంక్స్. అందులో ఎవరెవరు పాడారంటే నా కోసం కైలాష్ ఖేర్ గారు పాడారు, నరేష్ అయ్యర్ గారు పాడారు, ఉన్ని కృష్ణన్ గారు పాడారు, మనీషా ఎలవర్తిని గారు పాడారు. అండ్ వీడికి మన మాధవ్కి హేమచంద్ర గారు పాడారు, వైష్ణవి గారు పాడారు, శక్తి శ్రీ గోపురం గారు పాడారు. అండ్ థ్యాంక్ యూ మోహిత్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ సింగర్స్ టు అవర్ మ్యాడ్ మూవీ. అండ్ లక్ష్మీ ప్రియాంక గారు, ప్లీజ్ come on to the dais. And she is the one who has given very good lyrics for our movie. And శ్రీరామ్ గారు రాలేదు, సో శ్రీరామ్ గారు కూడా వన్ ఆఫ్ ది లిరిక్ రైటర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ శ్రీనివాస్ ఏలూరు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి మీరు రండి ప్లీజ్, అందరం మనం ఉండాలి. శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఉన్నందుకు. ద మోస్ట్ కంపోజ్డ్ అండ్ పోయస్డ్ పర్సన్ మా ఎంటైర్ టీంలో ఎవరంటే శ్రీనివాస్ గారు ఒకరే. మీరు ఎంత పెద్ద ప్రాబ్లం అని తీసుకొని వెళ్తే ఒక చిరునవ్వుతో ఏముందా ఇది అని చెప్పి తీసి పక్కన పెట్టేస్తారు ఆయన. సో అంటే ఆయన ఎక్స్పీరియన్స్ మ్యాటర్. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో మీ టీం అంతా ట్రావెల్ చేయడం, వీఆర్ వెరీ హ్యాపీ.
అండ్ ఇంకెవరినన్నా మర్చిపోతే యా, సో కృష్ణారెడ్డి గారు సార్, ఆర్ ప్రొడ్యూసర్ గారు, ఇంకో ప్రొడ్యూసర్ గారు, నా ఫేవరెట్ పర్సన్, ఇంకో ప్రొడ్యూసర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు, హీ కుడెంట్ కమ్ బికాస్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్. బట్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన సపోర్ట్కి, మీరున్న, అంటే ఈయనకి సినిమా అంటే ఎంత పిచ్చి అంటే, మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు, యాక్టర్లు, కెమెరామ్యాన్ ఉంటే సరిపోతుంది. ఆయనకి ఎంత ప్యాషన్ అంటే పొద్దున స్కూల్ పిల్లల్లాగా క్యారేజ్ పెట్టుకొని ఆఫీస్లో కూర్చునేటోళ్ళు. మేము వర్క్షాప్ చేసుకొని ఇంటికి వెళ్ళి 6 o'clock 7 o'clock వరకు మాతోనే కూర్చున్న వాళ్ళు, ఏం చేసేవాళ్ళు కాదు, జస్ట్ ఫోన్ చూడడం, మమ్మల్ని చూడడం. అట్లా హీ యూస్ టు డూ ఫర్ 1 year. అంత ప్యాషన్ నేను సినిమాకి చూసి నిజంగా నేను ఫిదా అయిపోయాను సార్ మీ ప్యాషన్కి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనలీ నేనే మీ పనంతా నేనే చేసేసినట్టున్నాను యాక్చువల్లీ. సో ఐ వుడ్ లైక్ టు కాల్ అవర్ డైరెక్టర్ గారు ఆల్సో ఆన్ స్టేజ్. సో డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు ఆస్క్ కృష్ణారెడ్డి గారు టు టాక్ అ ఫ్యూ వర్డ్స్. మోహిత్, యా, బిఫోర్ మోహిత్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా వచ్చి మా సినిమాని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ నేను లక్ష్మీ ప్రియాంక. నేను ఈ సినిమాలో 5 పాటలు రాశాను. సో టీం గురించి చెప్పాలంటే దే ఆర్ సో సపోర్టివ్. ఫస్ట్ నుంచి కూడా డైరెక్టర్ గారికి హీ నోస్ వాట్ హీ వాంట్స్, ఆయనకి ఏం కావాలి అన్నది క్లారిటీగా ఉంది. సో ఫస్ట్ నుంచి ఆయన చెప్పే ప్రతి దాంట్లో కూడా నాకు ఇది కావాలి, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో హీ క్లియర్లీ మెన్షన్డ్ వాట్ హీ వాంట్స్. సో అవుట్పుట్ కూడా అలానే వచ్చింది. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానియాక్. అండ్ ఆయన గురించి చెప్పాలి అంటే ఇట్స్ లైక్ he gave wonderful music. I loved the tunes. Like first నేను ట్యూన్ వినగానే భలే ఉంది ట్యూన్. ఫస్ట్ ఒక సాంగ్ రాసాక ఇంకొక సాంగ్ కూడా ఇస్తే బాగుండు అన్నట్టు. సో లక్కీగా ఫస్ట్ సాంగ్ బాగుంది, సెకండ్ సాంగ్ బాగుంది, థర్డ్ సాంగ్ బాగుంది, అండ్ ఇట్ గోస్ ఆన్. అండ్ యా, అండ్ హీరోస్, హీరోయిన్స్, దే ఆర్ లవ్లీ పీపుల్. వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. దే ఆర్ సో ఫ్రెండ్లీ అండ్ సో గుడ్. అండ్ మా డిఓపి రఘు మందాటి గారు, హీ డిడ్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కృష్ణారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ఎవ్రీవన్, దే ఆర్ సో సపోర్టివ్. ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అలానే అవుట్పుట్ రాబట్టుకున్నారు. అండ్ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ వాచింగ్ అవర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. చేయలేదు, నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి సినిమా చేయాలనుకుంటున్న టైంలో మా మంచి మిత్రులు లక్ష్మణ్ గారు వచ్చి సినిమా చేద్దాం అన్న మాట అనడంతో అక్కడి నుంచి ప్లాన్ చేసి ఈ సినిమా చేసాం. దీనికి మా మిత్రులందరూ ఎంతో బాగా సపోర్ట్ చేశారు. దాంతోపాటుగా వచ్చిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ బాగా వర్క్ చేసి ఫైనల్గా థియేటర్లో రిలీజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ సినిమా ఇన్ని రోజులు వెయిట్ చేసాము. ఈ August 6న సినిమా రిలీజ్ చేస్తున్నాం థియేటర్స్లో. మీరందరూ సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇది ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ జనరేషన్లో ఉన్న న్యూ ఏజ్కి సంబంధించిన స్టోరీ. ఇది ఇప్పుడు వస్తున్న కపుల్స్ మధ్య వస్తున్న ప్రాబ్లమ్స్, వాటిని వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా రెక్టిఫై చేసుకుంటున్నారన్న దాన్ని మేము అంటే ఒక కథలా కాకుండా న్యాచురల్గా జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న ఈవెంట్స్ని తీసుకొని చేసినట్టుగా ఉంటుంది సినిమా. తప్పకుండా మా ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సోదరులందరికీ ముందు నమస్కారం. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఇప్పుడు దాకానే, రేపు 6వ తారీఖున ఇదే పెద్ద సినిమా అవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యూత్ఫుల్గా సినిమాలు తీస్తారనుకుంటారు, కానీ ఈ డైరెక్టర్ లక్ష్మణ్ గారు యూత్ కాదు కానీ అంతకంటే యూత్ఫుల్గా సినిమా తీశారని నేను ట్రైలర్ చూసి నేను నిర్ణయించుకున్నా. కాబట్టి డైరెక్షన్ చేయడానికి యూత్కి అవసరం లేదు, తప్పనుంటే ఎవరైనా చేయొచ్చు. 100% ఈ సినిమాతో ఆయన ప్రూవ్ చేస్తారు. ఇకపోతే ఒక మంచి సినిమాకి ఎలాగ థియేటర్ చూడాలో, ఎలాగ పబ్లిసిటీ చేయాలో, ప్రమోషన్ చేయాలో అన్నీ కూడా లక్ష్మణ్ గారు యథావిధిగా చేశారు. డెఫినెట్గా 6వ తారీఖున 6 సినిమాలు ఉన్నాయి.
ఈ 6 సినిమాల్లో ఇది 1-2 ప్లేస్లో ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆ హీరో కూడా నాకు బాగా తెలిసిన అబ్బాయి. ఆ హీరోకి మంచి ఫ్యూచర్ రావాలి, ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలి. అలాగే మన లక్ష్మణ్ గారు ఈ సినిమా రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ సినిమా కూడా ఆయన శ్రీకారం చుడతాకి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ ఆయన్ని ఎంతో కొంత పైకి ఎదిగేలా గెంటేలా చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఈ సినిమా ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా మంచి రెస్పాన్స్తో థియేటర్లన్నీ ఇచ్చారు. చిన్న సినిమాలకి ఈ ఆగస్టు 31 వరకు మాత్రం చాలా మంచి సదవకాశం. ఎందుకంటే పెద్ద సినిమాలు ఎలాగ ఆగస్టులో రిలీజ్ చేయడానికి కొంచెం భయపడి వెనక్కి వెళ్తున్నారు. కాబట్టి చిన్న సినిమాలు నెంబర్ ఆఫ్ థియేటర్లు దొరుకుతాయి, నెంబర్ ఆఫ్ షోస్ పడుతున్నాయి. మన క్యూబ్ UFO కూడా 50% డిస్కౌంట్లో చిన్న సినిమాలు సపోర్ట్ చేయడం కోసం మేము ఛాంబర్ తరఫున రిక్వెస్ట్ చేస్తే దానికి అంగీకరించారు. కాబట్టి నిర్మాతకి ఇది యాక్చువల్గా చాలా కరెక్ట్ టైం ఏంటంటే ఆగస్టు. ఈ ఆగస్టులో డెఫినెట్గా ఈ కరోనా భయం కూడా ఆల్మోస్ట్ అందరికీ తొలగిపోతుంది. అందరూ ముందు థియేటర్ రావడం అలవాటు చేస్తున్నారు కాబట్టి ఈ అలవాటుని కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీం అందరికీ మరింత బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని నేను ఆశిస్తున్నాను. చిన్న సినిమాకి ఇందాక యాంకర్ గారు చెప్పినట్టుగా పెద్ద సినిమాకి పెద్ద స్టార్స్ అందరూ ఉంటారు సపోర్ట్ చేయడానికి. చిన్న సినిమాలు నేను చిన్నవాడిని కాబట్టి చిన్న సినిమాల నుంచి వచ్చాను కాబట్టి ఎక్కడ చిన్న సినిమా ఉన్నా నేను ఉంటాను, నా సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ.